ఆ ఐగుప్తులో నుంచి ఆ బయలుదేరి వచ్చినటువంటి వారందరూ కూడా అనేక రకాలుగా అనేక మంది చనిపోయారు. వారు పాపము చేసిన వాళ్ళ చనిపోయారు. తర్వాత వాళ్ళు భూమి నెర్రవిడిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఆకాశం అగ్ని వచ్చి దహించి వేయడం వల్ల చనిపోయిన వారు ఉన్నారు. పాములు కరిచి చనిపోయినటువంటి వారు ఉన్నారు. కానీ అనేక రకాలుగా చనిపోయినటువంటి వారు అరణ్యంలో ఉన్నారు. కానీ ఆకలితో ఏ ఒక్కడు చనిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకలితో ఈ దినం ఆహారం లేక చనిపోయినటువంటి వారు ఉన్నారు అని ఎక్కడ రాయబడలేదు. వాళ్ళందరినీ పోషిస్తూనే ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆయన పోషించాడు. అందుకనే ఆయన ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నాడు, మీరు ఆహారాన్ని గురించి చింతించొద్దు, వస్త్రాల గురించి చింతించొద్దు, మీరు చింతించవద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు. చూడండి, అంతమంది ప్రజలను ఆయన పోషించాడు.